రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగిందని జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము చేయబోయే అంశాలతో కూడిన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు ఆయన. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం పోరాడతాము అన్న లక్ష్మీనారాయణ అన్నదాతలు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు లేక యువత వలస వెళ్తోందని, రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నేడు ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు ప్రాధాన్యత తెలిపేందుకే మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రస్తుతం జై భారత్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దాదాపుగా అన్ని రంగాల్ని, అన్ని విభాగాల్ని కవర్ చేస్తూ ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, స్టీల్ ప్లాంట్, వీటి సాధన కోసం గత దశాబ్దం పట్టింది. సో భవిష్యత్తు ఏ విధంగా ఉండదు? అందరూ రాజకీయ పార్టీలు ఏం చేశారంటే దీన్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అయినా కూడా ఇంకా కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదు. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దన్నారు, మళ్ళా దాన్ని యూటర్న్ తీసుకున్నారు, రైట్ టర్న్ అన్నారు, మళ్ళా ఏమీ అవ్వలేదు. తర్వాత 25 ఎంపీలు ఇస్తే మెడలు పెంచుతామన్నారు, అది కూడా అవ్వలేదు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో 10 సంవత్సరాలు స్పెషల్ కేట్ ఇస్తామన్నారు, వాళ్ళు ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అవకాశం ఉన్నా కూడా రాజ్యసభ తర్వాత ఒక్క రోజులో లోక్సభకు తీసుకువెళ్ళి బిల్లులోనే ప్రత్యేక హోదా అని చెప్పి వాళ్ళు సమావేశపరిచి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎందుకు చేయలేదు? కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మళ్ళా వీళ్ళందరూ కూడా తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్ళిపోయారు. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ, ప్రత్యేక హోదా సాధన సమితి అందరూ కలిసి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మారిస్తే తప్ప దీనిలో ఫలితాలు రావని చెప్పేసి మొన్ననే సంయుక్త కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఈ 30వ తారీఖున అందరూ కలిసి నిరాహార దీక్షలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత దీన్ని పెద్ద పెట్టున ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఎక్కడో ఉండేది, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రజలందరూ ఆలోచించండి అని తెలియజేస్తున్నాం. పోలవరం కావచ్చు, స్టీల్ ప్లాంట్ మీకు తెలిసిందే, తర్వాత వచ్చేసి ప్రత్యేక హోదా, విభజన హామీలు కూడా అలాగే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి అందరం కలిసి ముందుకు వెళదామన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క సంకల్పం. సార్, ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ, దశాబ్ద కాలం. సార్, ఆ పార్టీలకి మీ పార్టీలకి వ్యత్యాసం ఏంటి? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నారు? ఎందుకంటే అవన్నీ కూడా పెట్టిన పార్టీలు, ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. ఈ మేనిఫెస్టో కూడా ప్రజల్లోంచే పుట్టింది, ఇది నేను కూర్చొని తయారు చేసింది కాదు. ప్రజలందరి సలహాలు తీసుకొని వాటినన్నింటినీ పొందుపరిచి మళ్ళా ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ఇంకా సూచనలు ఉన్నాయంటే వాటిని కూడా చేసి అందరూ ప్రజలు చక్కగా ఉండాలి. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ఏది చేసినా కూడా అది ప్రజల నుంచే వస్తుంది. మిగతా పార్టీలు ఆ పైనుంచి వస్తాయి ఆదేశాలు, కానీ ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఆదేశిస్తారు. పారదర్శకత అన్నది ప్రజలందరినీ సహకారం, తర్వాత వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నది, ప్రతి సమాజంలో ఉండే ప్రతి వర్గం కూడా అభివృద్ధి చెందాలన్నది జై భారత్ నేషనల్ పార్టీని ప్రజలు కోరుకున్నారు. ఆ విధమైన మేనిఫెస్టోనే మీకు డిఫరెంట్గా తెలుస్తుంది. సో ఆ విధంగా అది ఆ పార్టీలకు ఈ పార్టీకి ఉన్న వ్యత్యాసం. సార్, ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఓట్ల జాబితాకి సంబంధించి ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు. అసలు ఏది వాస్తవం అంటారు? ఓటుల్లో అవకతవకలు జరిగాయి ఓటర్ లిస్టులో అన్నది ఈవెన్ ఐ థింక్ ఒక కలెక్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న చూస్తే ఒక తహసీల్దార్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ నిజాలు బయటికి రావాలి. అందుకనే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అందరూ ప్రజలు వెరిఫై చేసుకోండి. అందులో మన పేర్లు ఉన్నాయా, ఎవరు లేని వాళ్ళ పేర్లు ఉన్నాయా, ఇవన్నీ కలిపి వెంటనే ఎలక్షన్ కమిషన్కి మనం కంప్లైంట్ చేయగలిగితే త్వరలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కూడా కలవబోతున్నాను. ఆయనకు కూడా ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ పేర్లే ఉండాలి. ఓటర్లను అక్కడ ఇక్కడ మార్చి రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల లిస్టుతో ఆడుకోవడం అన్నది చాలా వినాశకరం దేశానికి, రాష్ట్రానికి. కాబట్టి అటువంటిది జరగకుండా చూడాల్సిన బాధ్యత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు, ఎలక్షన్ కమిషను, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ అంటే కలెక్టర్లు, వీళ్ళందరి మీద బాధ్యత ఉంది. వారందరి బాధ్యత సక్రమంగా నిర్వహించాలని జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటారు. సార్, గతంలో కొన్ని పథకాలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వాన్ని మీరు అభినందించారు. సో ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి?
పథకం ఏది, అందుకని ఇందులో రాశాం. ఇప్పుడు జరుగుతున్న పథకాలన్నింటినీ కూడా రివ్యూ తీసుకొని ఏవైతే ఆస్తులకి తర్వాత ప్రజల స్టేటస్ను పెంచడానికి ఉపయోగిస్తున్నాయో వాటి మీద సమీకరిస్తామని రాశాం. తరువాత ఊరికే కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చే ఉచితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉచితాలకి జయభారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. పని చూపిస్తాం, పని చేయండి, ఆత్మగౌరవంతో సంపాదించండి, ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవడం కాదు, మీరే ప్రభుత్వానికి చెల్లించండి. ఆ విధంగా ప్రజల యొక్క స్థాయిని పెంచే పార్టీ జయభారత్ నేషనల్ పార్టీ. ఫైనల్గా మొత్తం పోటీ చేస్తారు 170 నియోజకవర్గాల్లో, ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉంది? జయభారత్ నేషనల్ పార్టీ ప్రజలు ఏం చెప్తే అది చేస్తుంది. ప్రజలు మమ్మల్ని ఒంటరిగా వెళ్ళమని కోరుతున్నారు. మా ఆశయాలు కూడా అవే. ఎందుకంటే ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు అందజేయాలి. ఆ విధమైన ఆలోచనలతో మేము ముందుకు వెళుతున్నాం. జయభారత్ నేషనల్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని తెలియజేస్తాం. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా జై భారత్ పార్టీ చాలా కీలకమైన పరిణామాలు, కీలకమైన మార్పులకి శ్రీకారం చుట్టబోతున్నాం. దానిలో భాగంగానే ఎక్కడైతే ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలన్నింటినీ రద్దు చేసి ప్రజలే ప్రభుత్వానికి నిధులు ఇచ్చే విధంగా తాము తయారు చేస్తాం. అలాగే ప్రభుత్వానికి సంబంధించి బాధ్యత ఉండే రీతిలో వ్యవహరిస్తామని చెప్పి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. వీడియోని సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.